హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనైన రుచులు. నేను ఇవాళ సూపర్ టేస్టీగా ఉండే మంచి పలావ్ రెసిపీని చూపించబోతున్నాను. ఇది కేవలం టేస్టీగానే కాకుండా మంచి ప్రోటీన్స్ ఉండే విధంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. పైగా దీనిలో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎప్పుడు మనకి ఇంట్లో అవైలబిలిటీగా ఉండేవి కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా సింపుల్గా లంచ్ బాక్స్కి అయినా వీకెండ్స్ ఎంజాయ్ చేయడానికైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీనికోసం మనం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు బియ్యాన్ని, అదే కప్పుతో 1/2 కప్పు శుభ్రం చేసిన కందిపప్పుని యాడ్ చేసుకోవాలి. దీనికోసం నేనైతే నార్మల్ బియ్యాన్నే వాడుకుంటున్నానండి. పలావ్ బియ్యం అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. వీటిని ఇప్పుడు నీళ్లు పోసి శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఇంకొన్ని వాటర్ని పోసుకొని మూత పెట్టేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఏదైనా ప్రెషర్ కుక్కర్ని కానీ లేదా అడుగు మందంగా ఉండే గిన్నెని కానీ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత దాంతోపాటు 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కానీ బటర్ని కానీ యాడ్ చేసుకోండి. అప్పుడు పలావ్ మరింత టేస్టీగా ఉంటుంది. ఈ ఆయిల్ కాస్త హీట్ అవ్వగానే అంగుళం సైజులో ఉండే 2 చెక్క ముక్కలు, 2 లవంగాలు, 1 అనాస పువ్వు, 1 మరాఠీ మొగ్గ, 1/2 టేబుల్ స్పూను షాజీరా, 2 బిర్యానీ ఆకుల్ని యాడ్ చేసేసుకొని సన్నని మంట మీద కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. షాజీరా అవైలబిలిటీలో లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు, కానీ షాజీరా వేస్తే మాత్రం పలావ్కి మంచి అరోమా వస్తుంది. ఇవి కాస్త ఫ్రై అవ్వగానే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకొని సన్నని మంట మీద కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పూర్తిగా పచ్చివాసన పోయి మంచి అరోమా వస్తున్నప్పుడు ఘాట్లు పెట్టుకున్న 4-5 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి డైరెక్ట్గా యాడ్ చేసేసుకున్నారంటే అవి చిట్లుతాయి కాబట్టి జస్ట్ మధ్యలో వరకు కొంచెం ఘాట్లు పెట్టి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పచ్చిమిర్చి ఎక్కువసేపు ఫ్రై అవ్వక్కర్లేదు, జస్ట్ కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు పొడవుగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు ఆనియన్స్, పొడవుగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటా ముక్కలు, 1/2 కప్పు క్యారెట్లు, 1/2 కప్పు పొటాటోలను కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. యాస్టీస్గా నేను చూపించిన వెజిటబుల్స్ అని కాకుండా మీ దగ్గర ఉండే వేరే ఏ వెజిటబుల్స్నైనా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. అలానే జ్యూసీగా ఉండే వెజిటబుల్స్ కాకుండా బీన్స్, దొండకాయలు, బీట్రూట్ లాంటివి అయితే యాడ్ చేసుకోవచ్చు. దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకుందాము. ఇలా చేయడం వల్ల వెజిటబుల్స్లోంచి వాటర్ తొందరగా బయటకు వచ్చేసి కొంచెం త్వరగా కుక్ అవడానికి అవకాశం ఉంటుంది. చాలామంది పలావ్ అనగానే అమ్మో బోలెడని వెజిటబుల్స్ వేయాలి, మసాలాలు కూడా ఎక్కువ పడతాయి, డైజెస్ట్ అవ్వడం కూడా కష్టం అవుతుంది అనుకుంటుంటారు. అలా కాకుండా ఇలా సింపుల్గా మన దగ్గర అవైలబిలిటీలో ఉండే వెజిటబుల్స్ని, మసాలాల్ని మాత్రమే యాడ్ చేసేసుకొని చేసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనిలో 3 కప్పుల వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనం కందిపప్పు, బియ్యం కలిపి 1.5 కప్పు తీసుకున్నాం కాబట్టి 3 కప్పుల వాటర్ అయితే కొలత కరెక్ట్గా సరిపోతుంది. కాబట్టి 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి ఒక తెరలు వచ్చిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బియ్యం పప్పు మిశ్రమాన్ని కూడా ఈ వాటర్లో యాడ్ చేసుకోవాలి. ఈలోగా మనం వాటిల్లోని వాటర్ అంతా శుభ్రంగా వేరు చేసేసుకొని ఇలా పొడి పొడిగా చేసుకున్న తర్వాత ఈ మరుగుతున్న ఎసర్లో వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మంటని హై ఫ్లేమ్లో నుండి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకొని ఈ మిశ్రమం అంతా దగ్గర పడే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. నార్మల్గా చేసుకునే పలావ్ కన్నా ఇలా దాల్తో చేసుకునే పలావ్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉండడమే కాకుండా టేస్టీగా కూడా ఉంటుంది. అంతేకాకుండా కూరలు సరిగ్గా తినని పిల్లల చేత ఇలా రైస్ రూపంలోనే మనం ప్రోటీన్స్ కూడా అందించినట్టు అవుతుంది. ఇప్పుడు ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందాము. చూసారా, రైస్ అంతా చక్కగా దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు దీనిపైన కాస్త కొత్తిమీరని యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి పొయ్యిని మీడియంలోనే ఉంచి ఒకే 1 విజిల్ రాణించుకుందాము. అంతకన్నా ఎక్కువ అవసరం లేదండి. జస్ట్ 1 విజిల్కే పప్పు అంతా చక్కగా ఉడికిపోయి రైస్ అంతా పొడి పొడిగా సూపర్ టేస్టీగా వచ్చేస్తుంది. ఇప్పుడు విజిల్ తీసేస్తున్నాను. చూసారా, రైస్ మొత్తం పప్పుతో సహా చక్కగా మగ్గిపోయింది. అలానే ముద్ద ఏమవ్వదు, పొడి పొడిగానే ఉంటుంది. ఎసరు మాత్రం కరెక్ట్గా 1కి 2 మాత్రమే యాడ్ చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన దాల్ పలావ్ తయారైపోయింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. లేట్ చేయకుండా మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.